ఇలా ఇగో నిన్న మరి ఇంకేడికి పోయిండు మళ్ళీ నిన్న ఒక డైలాగ్ రోజు ఒకటి ఇట్లా రేపటి నుంచి అన్న పోతాడు అనుకుంటా నాకు తెలిసి ఇలా నైట్ ఫ్లైట్ ఎక్కుతుంది ఇక మరి ఇక రేపటి నుంచి ఉన్నాడు ఇంకా సో కేసీఆర్ అట ఫ్యామిలీ జస్టిస్ అట రేవంత్ అన్న సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం ఇస్తున్న రేవంత్ రెడ్డి మంత్రి అంత మళ్ళీ నిన్న వేయండి మళ్ళా నాది సోషల్ జస్టిస్ అంట కేసీఆర్ ఏమో ఫ్యామిలీ జస్టిస్ అట ఈయనదేమో సోషల్ జస్టిస్ అట ఇది నమ్మాలి మరి సోషల్ జస్టిస్ అయితే బీసీ ఎస్సీ ఎస్టీలకు అందరికీ కబ్జాలు చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి అందరికీ లంగపాలు చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి కానీ యనుమల పరివారానికి మాత్రం ఫ్యామిలీ యనుమల ఫ్యామిలీ జస్టిస్ అంటారు లోకం ఆయన కేసీఆర్ ఫ్యామిలీ జస్టిస్ అయితే ఇప్పుడు అట్లా కూడా కాదు యనుమల రేవంత్ రెడ్డి అనుచరుల జస్టిస్ అయిపోయింది అది రోహిన్ రెడ్డి అయితేంది వేమేంద్రుడు అయితేంది తిరుపతి రెడ్డి అయితేంది కొండరెడ్డి అయితేంది ఇంకెవరైతేంది సో ఇట్లా మీకు నచ్చిన వాళ్ళు నచ్చినట్టు దోసుకుంటారు ఓన్లీ అక్కడ కేసీఆర్ అధికారులప్పుడు వాళ్ళ కుటుంబంలో ఒక ఆయన ఎమ్మెల్యే మంత్రి ఒక ఆయన ఎమ్మెల్యే మంత్రి ఒక ఆమె ఎంపీ మరి మన కుటుంబంలో అంతా గాడిదగుడ్లే ఇంతలా గాడిదగుడ్లు కానీ ఈ గాడిదగుడ్లు మొత్తం దోసుకు తింటారు తెలంగాణ ప్రజల సంపదను అదే వింతగా అనిపిస్తున్నది కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లాభం అంట సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇయ్యలే ఇప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టాలని చూస్తున్నారట బీఆర్ఎస్ లీడర్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దంటు విడతల వారీగా నియామకాలు చేపడతాం ప్రతి కాలని భర్తీ చేస్తాం వచ్చే నెల అసెంబ్లీ వెచ్చిస్తా కేసీఆర్ తీసుకొని రావాలని సవాల్ చేస్తున్నాం వాళ్ళు చుక్క రక్తం ఇయ్యలేదు కార్యకర్తల రక్తం అమ్ముకున్నారు హరీష్ రావు అగ్గిపెట్టిరావు అఘోరారావు అంటూ ఫైర్ అయ్యాడు హన్మకొండ జిల్లా పరకాల బహిరంగ సభలో సీఎం మరి ఆ బహిరంగ సభ ఏమి పెట్టుకున్నాం సో హన్మకొండ వేయింది కాబట్టి అట్నుంచి అటు మరి మేడారం పోయినట్టుంది మన అక్క పిలిచి అంటుంది సీతక్క గారు ఇక రేపో మాపు రాగిళ్ళ పండుగ దగ్గర పడ్డదిగా సో అందుకే అక్క మీద ప్రేమతో పోయిండు అయితే కాంగ్రెస్ అధికారంలో వచ్చేకంట బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు లాభం జరిగిందట మీరు చెప్పురా నేనేమంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి షాడో క్యాబినెట్కు న్యాయం జరిగింది వాళ్ళే కబ్జాలు చేస్తారు వాళ్ళే సెటిల్మెంట్ చేస్తారు వాళ్ళే రెవెన్యూ శాఖ మంత్రి వాళ్ళే హోంశాఖ మంత్రి అంతా షాడోలను నడుస్తుంది బ్యాక్ ఎండ్లో నాకు తెలిసి వాళ్ళకు న్యాయం జరిగింది మనకేం న్యాయం జరగలేదు నిజంగా ప్రజలకు న్యాయం జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీలకు అందరికంటే మరి మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు గాలకే వస్తాయి మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు మీరు అంటున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరికీ వస్తాయి అందరూ లబ్ధిదారులే ఒకవేళ ఇవి అందరికీ ఇస్తే నిజంగా అందరు లాభం పొందినా నువ్వు ఏది మరి లేదు కదా ఇలా నిరుద్యోగుల బతుకులు అంటావా ఇక వాళ్ళ జాబ్ క్యాలెండర్ అనేది ఇప్పుడు ఏడవైందో నిలబడదాకనేమో జాబ్ క్యాలెండర్ అని చెప్పినాం ఇప్పుడేమో సడన్గా 6 నెలలకు ఒక నోటిఫికేషన్ అంటున్నాం ఈయన సక్కంగా లేబెడతాని బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడుతురు వాళ్ళ మాయమాటలు నమ్మకండి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలే మేమే ఇస్తుంటారు నిరుద్యోగులు ఏమో 60,000 ఉద్యోగాలు వాళ్ళే అయితే 10,000 నీరని ఆయన నువ్వు ఇచ్చిన 70,000 కూడా మొత్తం వాళ్ళే ఉన్నాయి వాళ్ళు ఇచ్చిపోయిన నోటిఫికేషన్ నువ్వు భర్తీ చేసావు ఇప్పుడు నిరుద్యోగులు చెప్పబడ్డది అది కథ నడుస్తుందే సో ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డంబాచారం డబ్బా ఎక్కువైంది పని తక్కువైంది మొత్తం డబ్బా కొట్టే నడుస్తుంది మరి ఇది ఏందాకపోతుంటే తెలంగాణ ఉద్యమకారికి మాట్లాడుతుంది రక్తం ఇవ్వలేదని మాట్లాడతాడు మరి నువ్వేమనికి రక్తం ఇచ్చినావు నువ్వు రక్తం కళ్ళ చూసినావు ఈ తెలంగాణ ఉద్యమంలో మా పేదోళ్ళ బిడ్డల రక్తం కళ్ళ చూసి చంద్రబాబు నాయుడు పక్కన చేరి చంద్రబాబు నాయుడుకి ఒత్తాసు పలికిన చరిత్ర రేవంత్ రెడ్డిది హరీష్ రావుని అంటాడు అగ్గిపెట్టి రావు అఘోర రావు అంటాడు ఇప్పుడు సరే హరీష్ రావు శుద్ర పూజలు చేసిన అనుకుందాం ఆయన వర్షాలు పడకుండా శుద్ర పూజలు చేసినట్ట ఎల్లినో ఎఫెక్ట్ వచ్చిందంట ఓన్లీ తెలంగాణ వరకు గిరిగీసిండా తెలంగాణ మ్యాప్ వరకే గిరిగీసి ఈ తెలంగాణ వరకే వాన పడదని మొక్కిండా మరి అదే శుద్ర పూజలు నువ్వు కూడా చేసి తెలంగాణ వరకే వానలు పడతట్టు నువ్వు కూడా చెప్పిన ఒకటి హరీష్ రావు చేయంగా హరీష్ రావు కంటే మించిన శిష్యుడు ఎందుకంటే హరీష్ రావు శిష్యుడే ఒకప్పుడు రేవంత్ రెడ్డి సో మరి అట్లా మించిన శిష్యులు లెక్క పోయి చేయొచ్చు కదా చేసే ధైర్యం లేదా పరిస్థితి లేదా ఏం లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా చూస్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఇట్లాంటి
పనికి మాలిన స్టేట్మెంట్ ఇస్తే నవ్వుకుంటారు జనాలు. అనవసరంగా పరువు పోయే తప్ప మరొకటి ఉండదు. సో నేను అందుకే ఏం చెప్తున్నా, నిజంగా నువ్వు నమ్మితే, నిజంగా నువ్వు అనుకుంటే నిజం అనుకుంటే మరి నువ్వు కూడా గదే మంత్రాలు చేయి, నువ్వు కూడా గదే శుద్ర పూజలు చేసి నలుగురిని కాపాడు. ఇగో ఇంకో రోగం వచ్చింది అనుకో, వాని శుద్ర పూజలు చేసి వాడిని బాగు చేయి. వానికి నొప్పి వచ్చింది అనుకో, వాని శుద్ర పూజలు చేసి బాగు చేయి. అప్పుడు అఘోరా రేవంత్ రెడ్డి అని పెడతాం మేము కూడా. ఏమిటికే రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి హోదా కూడా ఈ శుద్ర పూజల గురించి బజార్లో మాట్లాడితే నవ్వుతారు జనం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే మాటలు అవి.